ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సంజయ్ దత్ గారి మీద ఆరోపణ, ఈయన తన ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్లిపోయారు. సంజయ్, ఇప్పుడు నా దగ్గర మీ అమ్మగారు నర్గీస్ రాసిన లెటర్ ఉంది. ఆవిడ యూఎస్కి ట్రీట్మెంట్ వెళ్ళడానికి ముందు మీ సిస్టర్ నమ్రతకి ఈ లెటర్ రాశారు. ఆవిడ ఏం రాస్తారంటే, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ సంజు, సీ దట్ హీ డజంట్ గెట్ మిక్స్డ్ అప్ విత్ సిల్లీ బాయ్స్ అగైన్. హీఈస్ టూ స్టూపిడ్ ఇన్ హిస్ హెడ్. హీ డస్ నాట్ రియలైజ్ వాట్ హీఈస్ డూయింగ్. వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడకి బాగానే తెలిసినట్టుంది. నాకు తెలిసి ప్రతి తల్లి వాళ్ళ పిల్లల గురించి ఇలాగే మాట్లాడతారు. అంటే హీ స్టూపిడ్, హీ సిల్లీ. పాపం వాడికేం తెలీదు. కానీ వాడు గ్రోయింగ్ ప్రాసెస్లో, బికాస్ నేను నర్గిస్ మేడం కొడుకును కాబట్టి ఈ పబ్లిక్ అని అద్దం ముందు నిలబడ్డా. ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉందంటే, మీ పెళ్లికి మీరు మీ ఇద్దరు సిస్టర్స్ని పిలవలేదు? అలాగేం లేదు. నేను నా ఇద్దరు సిస్టర్ని పిలిచాను. వాళ్లే నా పెళ్లికి రాలేదు, కానీ నేను పిలిచాను. మీరు 1 సంవత్సరం తర్వాత మీ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ రాలేదు. అది వాళ్ళిష్టం, కానీ నేను పిలిచాను. ఒక బ్రదర్గా, ఒక పెద్దనగా నేను చెయ్యాల్సిన నా బాధ్యత నేను చేశాను. నేను పిలిచాను, వాళ్ళు వస్తారనుకున్నాను, కానీ రాలేదు. మీ రిలేషన్షిప్ చూసాం. ప్రియా కానివ్వండి, నమ్రత కానివ్వండి, చాలా అద్భుతమైన రిలేషన్షిప్. మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రియా దత్ గారు సోనియా గాంధీని కలవడానికి వెళ్లారు. లాయర్స్ ని కలిసి మాట్లాడుతూ ఉంటారు. జైలుకొచ్చి మిమ్మల్ని కలిశారు. ఇలాంటి విషయాలు ఆవిడ ఎన్నో చేశారు, సంజు త్వరగా జైల్లోంచి బయటికి రావాలి అని. అయినా సరే ఎందుకని రిలేషన్షిప్ లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి? రజత్ సార్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక బ్రదర్ సిస్టర్ లేక సిస్టర్ బ్రదర్ రిలేషన్షిప్ ఉంది చూసారా? అంటే నా సిస్టర్కి నేను చెయ్యాలనుకుంటే అది నా బాధ్యత, నా హక్కు కూడా. అది నేను పబ్లిసిటీ చేయను. ఇలా చూడండి, నా సిస్టర్కి నేను ఇది చేశాను అది చేశానని బయటకొచ్చి చెప్పను. నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను, వాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగకూడదు అని. అక్కడికి నేను వెళ్ళేటట్టు వాళ్ళ కోసం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. కానీ గత కొన్ని రోజులుగా ఈ రిలేషన్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. మీ పెళ్లికి మీ సిస్టర్స్ రాలేదు, మీ యానివర్సరీకి మీ సిస్టర్స్ రాలేదు. చూశారంటే నా చిన్న చెల్లెలు, తన్ని నేను గౌరవించి ఉండాల్సిందే. అయినప్పటికీ దే ఆర్ ఇండివిజువల్స్. వాళ్ళు రాలేకపోతే అన్ని ఫ్యామిలీల్లోనూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రియా అందరికంటే చాలా చిన్నది. తను ఏదైనా తప్పు చేసుంటే యాజ్ ఎ ఎల్డర్ బ్రదర్గా నేను తన్ని క్షమించాను. తను నా చెల్లెలు. ప్రియాకి ఒక మ్యాజింపు కౌగులింత ఇవ్వాలని మీకు అనిపించలేదా? గొడవలన్నీ మర్చిపోయేలా. నేనేమనుకుంటున్నానంటే, తనే వచ్చి మ్యాజిం కౌగిలించుకోవాలనుకుంటున్నాను. అది ఇప్పుడు నాకెంతో అవసరం. కానీ మీరు ఈ తప్పు చేయలేదా? మీరు మీడియాలో ఇలా అన్నారట, ఒకే ఒక్క దత్తు మాత్రమే ఉన్నారు, సంజయ్ దత్ అండ్ మాన్యతా దత్ అని. అది నిజమే కదా, ఇంకెవరు దత్తున్నారు? ఇది ఏంటంటే, ఇంతకు ముందు ఒక పాత పద్ధతి ఉండేది. వైఫ్లందరూ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పేరు చేర్చుకోవాలని, అంటే నాన్న పేరు పెట్టుకోకూడదు అని. కాదు రజత్ సార్, అదేంటంటే మిస్ ఇంటర్ప్రెంట్గా ఉంది. ఒక అమ్మాయి ఎప్పుడు ఫాదర్ పేరు పెట్టుకోకూడదని నేను చెప్పనే లేదు. పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోకూడదు? కానీ సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది కదా. ఐ మీన్, ఇందిరాగారు వచ్చి, ఇందిరాగాంధీ అందరికంటే పెద్ద ఆవిడ ఫాదర్ నేమ్ గాంధీ పెట్టుకున్నారు కదా, నెహ్రూని పెట్టుకోవచ్చుగా. నేనేమీ తప్పుగా చెప్పలేదు కదా. కానీ మీకు ఇందులో ఇష్టం లేదా? ప్రియా దత్ గారి పేరుని వాడటం ఖచ్చితంగా యూజ్ చేయడం నచ్చలేదా? ఖచ్చితంగా చేయనివ్వండి. కానీ అదే సమయంలో నా వైఫ్ కూడా అంత మర్యాద దక్కాలి. తను నా వైఫ్, నేను తనకి మర్యాద ఇస్తున్నాను. అలాగే ఇతరులు కూడా తనకి మర్యాద ఇవ్వాలి. ఈ మధ్య ఒక కొత్త కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే, సంజయ్ దత్ గారిని కంట్రోల్ చేయగలిగే ఏకైక వ్యక్తి మాన్యతా దత్ గారేనని. అవునా? అలాగే ఇంకో విషయం కూడా విన్నాను. గుండె కొట్టుకునేది సంజయ్ దత్ గారికి, కానీ దాన్ని కంట్రోల్ చేసేది మాత్రం మాన్యతా గారేట. మీరు ఆ గుండె చప్పుడు అన్నది నిజమే. ప్రతి హస్బెండ్ పరిస్థితి ఇదే. కానీ అయితే నన్ను కంట్రోల్ చేసే విషయం అన్నది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా రజిత్ సార్. నన్ను ఇంతవరకు ఎవరూ కంట్రోల్ చేయలేదనే నేను అనుకుంటున్నాను. మరి ఎలా వాళ్ళు కంట్రోల్ చేయగలరు?
సంజు, ఈ డిసిషన్లో ఎంతవరకు నిజం ఉంది అంటే మీరిది డిసైడ్ చేయలేదు. మీరు ఎలక్షన్లో పోటీ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసేది మానేత గారేట. మాన్యత నిర్ణయం ఎప్పుడూ కిచెన్లో మాత్రమే. ఈరోజు బిర్యానీ చేయమంటారా లేక చికెన్ చేయమంటారా అని. కానీ రజిత్ సార్ ఇది నా నిర్ణయమే. అలాగే అమర్ సింగ్ గారి సపోర్ట్ కూడా ఉంది. మీ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా కష్టాల్ని ఎదుర్కొన్నారు, కానీ దుఃఖానికి సంతోషానికి మధ్య చాలా బాధలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీ లైఫ్లో కూడా లైఫ్ లాంగ్ ఒక మర్చిపోని చేదు జ్ఞాపకం ఉండుండొచ్చు. ఖచ్చితంగా మా నాన్న ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు ఆయన చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. పబ్లిక్ సపోర్ట్ అంతుంది. అది ఎంతో ఆనందమైన గడియలు. ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది. నేను సంతోషంగా ఉన్నాను. మీరు చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రమే సంతోషంగా ఉన్నారు. సార్ మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీరు సినిమా హీరో, సినిమా కెరియర్లో ఉన్నారు. మీ పొలిటికల్ కెరియర్ ఇంకా సినిమా కెరియర్ని రెండింటిని హ్యాండిల్ చేయగలుగుతున్నారా? ఇంకా మీరు ప్రజల కోసం మున్నాబాయ్ MBBS లా ఉండగలరా? మీరు ఆ సినిమాలో అలానే కదా ఉన్నారు. అంటే యాక్టింగ్ గనక చూశారంటే నా ఫస్ట్ లవ్ యాక్టింగే. యాక్టింగ్ వల్లే యాక్టర్ కాకుండా మీరు నా సినిమా చూడకపోతే నేను సంజయ్ దత్తన్ అయ్యుండేవాడిని కాదు. ముందుగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. మీరు నన్ను ఎంతో ఆదరించారు. కానీ ఇది ఎంతో పెద్ద రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు సేవ చేయడం ఇంకా యాక్టింగ్. అండ్ నేను ఆల్రెడీ రజిత్ గారికి చెప్పినట్టు నాకు 50 ఏళ్ళు వస్తున్నాయి. నేను పెద్ద పెద్ద పనులు చెయ్యలేను. సినిమాలు కొంచెం తగ్గించి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను.